తిరుమల తిరుపతి దేవస్థానంలో నిత్యం అన్నదానం జరిగే భవన సముదాయానికి తరిగొండ వెంగమాంబ పేరు పెట్టడం జరిగింది. ఆమె ఒక సామాన్యమైన స్త్రీ. అటువంటి సామాన్యమైన స్త్రీ పేరు ఎందుకు పెట్టారు అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. తరిగొండ వెంగమాంబ చరిత్ర. నియోగ నందవారిక సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో ఏప్రిల్ 20, 1730న చిత్తూరు జిల్లా తరిగొండలో పుట్టింది వెంగమాంబ. తండ్రి కృష్ణయామాత్యుడు, తల్లి మంగమాంబ. ఇంటిలో ఆధ్యాత్మిక వాతావరణం ఉండడంతో ఆమెకి చిన్ననాటి నుండే భక్తిభావాలు ఎక్కువగా ఏర్పడ్డాయి. ఆమెకి చిన్ననాటే వెంకట చలపతి అనే వ్యక్తితో వివాహం జరిగింది. కానీ అతను ఎక్కువ రోజులు జీవించలేదు. వెంగమాంబకు వైధవ్యం కలిగింది. అయినా చిన్ననాటి నుండే దైవమే తన భర్తగా భావించిన వెంగమాంబ ఇహలోకపు భర్త పోయిన ఆనాటి సాంప్రదాయాలను పాటించలేదు. మంగళసూత్రాలు, బొట్టు, కాటుక, పట్టుచీరలతో ముత్తైదువుగానే ఉండేది. ఇది బయట ప్రపంచానికి కోపం కలిగించింది. జీవిత వైరాగ్యం పొందిన వెంగమాంబ సుబ్రహ్మణ్యాచార్యుల వద్ద యోగ విద్య నేర్చింది. యోగినిగా మారింది. ముత్తైదువుగా, యోగినిగా ఈమె పాటిస్తున్న పద్ధతులు సాంప్రదాయానికి భిన్నంగా ఉన్నాయని తరిగొండలోని స్థానిక పూజారి వర్గం ఆమెను తిరస్కారంగా చూడడంతో ఆమె బాధతో తనకు దేవుడే దిక్కని తిరుమల చేరింది. తిరుమలలోని మంటపాల్లో ఉంటూ తన భక్తి పారవస్యంతో పాటలు పాడుతూ ఉండేది. హతీరాం మఠం పెద్ద అయిన ఆత్మారాం దాస్ మహంతి ఆమె భక్తిని గమనించి సంతోషం చెందాడు. ఆయన తిరుమలలో ఉండే అన్నమయ్య వంశీకులతో కలిసి ఆమెకు ఒక కుటీరం కట్టించి అందులో ఉండమన్నారు. సాక్షాత్తు ఆ శ్రీ వెంకటేశ్వరుడే రోజు ఆమె కుటీరానికి వచ్చి తన గురించి ఆమె పాడుతున్న పాటలు విని ఆనందించేవాడట. ఆమె స్వామి సన్నిధికి రోజూ వచ్చి ముత్యాలు కానుకగా సమర్పించేది. ఆలయ ప్రధాన పూజారికి స్వామి స్వప్నంలో కనబడి ఆమె తనకు రోజు హారతి పట్టి గానం చేయాలని ఆదేశించారట. ఆలయ పూజారుల్లో కొందరికి ఆమెని స్వామి అనుగ్రహించడం నచ్చలేదు. ఒకసారి బ్రహ్మోత్సవాలలో స్వామి వాహనం ఆమె కుటీరం ముందు ఆగిపోయిందట. అప్పుడు వెంగమాంబ స్వయంగా హారతి పట్టాకే రథసేవ కొనసాగిందంట. ఇదంతా పూజారులకు తలనొప్పిగా మారింది. నిత్యం స్వామి సన్నిధిలో ఉండి స్వామి సేవలో తరించే మాకు లేని ప్రాధాన్యత ఏమికేంటి అని సతమతమైపోయారు. ముత్యాల సాకుతో ఆమెను విచారించి తిరుమల నుండి బహిష్కరించారు. ఆమె స్వామి ఆలయానికి 16 మైళ్ళ దూరాన గల తుంబరకోన కొండ గుహల్లో తలదాల్చుకొని అక్కడే స్వామి ధ్యానంలో ఉండిపోయింది. అప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంగా ఆమె కోసం తుంబరకోన నుండి ఆలయ గర్భగుడి వరకు అదృశ్య మార్గాన్ని ఏర్పరిచాడు. ఆ మార్గం గుండా ఆమె స్వామికి హారతి పట్టి తన్మయంగా పాడేదని చెప్పుకునేవారు. అలా 6 ఏళ్ల పాటు గడిచింది. అన్నాళ్ళు గుడి మూసే వరకు లేని ముత్యాలు గుడి తెరిచేసరికి కనిపించేవి. ఎక్కడో తుంబరకోనలో ఉన్న వెంగమాంబ దైహికంగా రాత్రిపూట నడిచి వచ్చి ఆలయంలో ప్రవేశించే స్థితి లేదు. కాబట్టి ఆమె ఆత్మ దేహంతో ఆలయంలోకి ప్రవేశించి స్వామికి హారతి సేవ చేస్తున్నదని పూజారులకు అర్థమైంది. పూజారులు ఆమె భక్తితో స్వామి కృప సాధించిందని తెలుసుకున్నారు. పశ్చాత్తాప హృదయంతో ఆమెను మరలా తిరుమలకి రమ్మని ఆహ్వానించారు. అప్పటి నుండి ఆమె స్వామి సన్నిధిలో కాలం గడుపుతూ ఎన్నో కావ్యాలు కూడా రాసింది. ఆమె భక్తి మహిమ దూరాదూరాలకి చేరింది. ఎందరో జమీందారులు, భూస్వాములు, ప్రముఖులు ఆమెను దర్శించి ఆశీస్సులు పొంది ఆమె తిరుమలపై చేస్తున్న ధర్మకార్యాలకు విరాళాలు అందజేసేవారు. ఆమె ఆ డబ్బుతో బ్రహ్మోత్సవ సమయాల్లో అన్నదానాలు, పాలు, మజ్జిగ వితరణకి ఉపయోగించేది. అందుకే నేడు నిత్య అన్నదానం జరిగే ఆ భవనానికి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ పేరుతో పిలవడం జరిగింది. నేటికి ముత్యాల హారతి ఆమె పేరు మీదే జరగడం విశేషం. అలాగే వెంగమాంబ వంశీకులే ఇప్పటికీ ముత్యాలనే సమర్పిస్తున్నారు. 1817వ సంవత్సరం ఆగస్టు 21వ తేదీ శ్రావణ మాసపు శుక్లపక్ష నవమి నాడు ఆ తరిగొండ వెంగమాంబ జీవ సమాధిలో వెళ్ళి దేహత్యాగం చేసింది. వరాహస్వామి దేవాలయానికి ఉత్తరంగా ఉన్న బృందావనం అనే స్థలంలో ఆమె సమాధి ఉంటుంది. ఆమె సమాధిని ఎందరో యాత్రికులు దర్శిస్తూ ఉంటారు. 19వ శతాబ్దానికి చెందిన స్త్రీ అయినప్పటికీ అప్పట్లోనే మూఢనమ్మకాలను ప్రతిఘటించింది.
భక్తి మార్గంలో ముక్తిని పొందింది. ప్రజలకు కూడా సేవ చేసింది. అలాగే మాతృస్త్రీ అనిపించుకుంది. ధన్యురాలయ్యింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.